మా స్లాబ్‌కొచ్చేసి డాక్టర్ ఫిక్స్డ్ లిక్విడ్ అయితే ఏసామనమాట. ఫ్యూచర్‌లో లీక్స్ రాకుండా ఉంటాయి అంటున్నారు. ఒకప్పుడు మేము కట్టిన ఇళ్ళలకి ఇవేమీ ఎయలేదు. ఇప్పుడు అవసరమా అని మీరు అనుకోవచ్చు. బట్ అప్పుడున్న మెటీరియల్ స్ట్రెంత్ వేరు, అప్పుడున్న ఎన్విరాన్మెంట్ వేరు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు గాని, ఎండలు గాని బాగా పెరిగిపోయినాయి. అలాగే మనకి మెటీరియల్‌లో కూడా కొంచెం క్వాలిటీ తగ్గింది. ఒక డబ్బా 5 లీటర్లు రూ. 630. నాకు 2 డబ్బాలు పడ్డాయి. మొత్తం రూ. 1250 అయింది. బాక్స్‌తో పాటే మెజర్‌మెంట్ జార్ కూడా ఇస్తారు అనుకున్నాను. సో, దాంతో కొలిచి మనం కరెక్ట్‌గా 200 ఎంఎల్ ఒక సిమెంట్ బస్తాకైతే వేయాలి. సో, మెజర్‌మెంట్ జార్ లాగా ఈ టాటా గ్లూకో ప్లస్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్ 180 ఎంఎల్ అప్రాక్సిమేట్ గా సరిపోతుంది. మనకి మిక్సర్ లోనే డైరెక్ట్ గా మనం ఒక గ్లాస్ తీసి వేసేయచ్చు అనమాట. వాటర్ మిక్స్ చేస్తాం కదా మిక్సర్ లో మనం ఇసుక సిమెంట్ పిక్క వేసినప్పుడు దాంతో పాటు ఇది వేసేయడమే. ఇలా కాంక్రీట్ లో ఇది వేస్తే ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్రూఫింగ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంతమంది ఊర్ప్లా వేస్తారనమాట లిక్విడ్ తక్కువ ఖర్చు అవుతుంది అని. అది అయ్యేది ఒక రూ. 1200 అండ్ వేసే ఆయనకు ఒక 300 ఇచ్చేదానికి పెద్దగా పోయేదేముంది అని నేను ఆలోచించుకున్నాను. డైరెక్ట్ గా కాంక్రీట్ లోనే వేపించుకున్నాను. మా కట్టే వాళ్ళు కూడా చెప్పారు మేము ఎవరికి కాంక్రీట్ లో వేయలేదు అని.